A pleasant morning, sir. A pleasant morning to all the dignitaries, officials, parents, and all the awardees. Of course, me being one of them. It is definitely an honor holding the mic in front of you. Sri Harsha, sir. I am Sri Harsha. I've pursued physiotherapy from Government Vocational Junior College, Visakhapatnam. I've managed to score 978, sir, marks out of 1000. And I'd like to firstly thank the government for giving all of us such a schemes and such a support, and also for a wonderful event. And we'll remember this, sir. We'll remember receiving the award by the hands of our Honorable Educational Minister, Dr. Seethamma Madhyana Bhojana Padakam. Sir, it is really an inspiration. Anta manchi scheme ki Dr. Seethamma gari peru vaadinanduku. The quality, the rice, the food, it is truly amazing, sir. కష్టపడే పిల్లలకి డైరెక్ట్గా కాలేజ్కి వచ్చే పిల్లలకి ఫుడ్ సర్వీస్ చేశారు మీరు. దట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ ప్రొవైడింగ్ బుక్స్, దట్ ఈస్ ఆల్సో మస్ట్ మెన్షనబుల్, సార్. చాలా హెల్ప్ చేశారు. Amma, I have a question. Why vocational? What made you think about vocational? What was the trigger? నాకు హ్యూమన్ ఎనాటమీ మీద ఇంట్రెస్ట్, సార్. హ్యూమన్ ఎనాటమీ మీద మన జాయింట్స్ ఎలా మూవ్ అవుతాయి, మన జాయింట్స్, మన బోన్స్, మన మజిల్స్, మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, ఎవ్రీథింగ్. ఐ లవ్ రీడింగ్ అబౌట్ ఇట్. ఐ లవ్ గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఐ లవ్ ట్రీటింగ్ పీపుల్ అబౌట్ ఇట్. అండ్ ఇంకా ఇన్ని కాజెస్ అన్నీ కలిసి దే మేడ్ మీ టు ద టాప్ ఆఫ్ దిస్, సార్. అండ్ వొకేషనల్లోని డైరెక్ట్గా హ్యూమన్ అనాటమీ గురించి చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించింది. So your recommendation would be to me is to continue to strengthen vocational. Yes, sir, exactly. Strengthen. Physiotherapy is one part, but there are a lot more other courses. There are 17 more courses, sir. Yeah. So focus on that. Yeah, fair. Yeah, sir. Thank you. You're welcome, sir. Mike Mundalki amma, just send it in front. Chellamma will use. సార్ ఒక్క 1 minute సార్, ఐ ఫర్గాట్ టు టెల్. సో ఇంకో విషయం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఆనరబుల్ మినిస్టర్ గారి రిఫార్మ్స్లో పార్ట్గా ఈ వొకేషనల్ సంబంధించి ఒక పాయింట్ మిస్ అయ్యాను నేను. సో ఈ ఇయర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఎన్సీవీటీతో ఎంఓఈ చేసుకున్నాం. దాంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ బోర్డు, ఇండియాలో ఫస్ట్ బోర్డు ఎన్సీవీటీతో ఎంఓఈ చేసుకొని సెరికల్చర్ కోర్స్ని ఫస్ట్ ఈ ఇయర్లో స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళు ఏంటంటే సెరికల్చర్ కోర్స్ చేసిన వాళ్ళు ఇక్కడ స్టేట్లో ఉన్న కోర్సే కాకుండా సెంట్రల్ సర్టిఫికేట్ కూడా వస్తుంది వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. సో దట్ వాళ్ళు గవర్నమెంట్ ఇండియా లెవెల్లో ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకుని దే కెన్ ఈజీలీ గెట్ సమ్ జాబ్స్. సో ఎన్సీవీటీతో టైఅప్ అయిన ఫస్ట్ బోర్డ్ ఇండియాలో మన ఇంటర్మీడియట్ బోర్డు. సో ఇది సార్ట్ ఇచ్చిన ఇంకొక రిఫార్ము. నెక్స్ట్ ఇయర్ నుంచి 2 సర్టిఫికేట్లు ఇస్తారు వాళ్ళకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్తో. సో వీటిని ఫర్దర్గా మళ్ళీ అన్ని కోర్సులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం, మిగతా కోర్సెస్ కూడా. వొకేషనల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, నో సెకండ్ థాట్స్. ఎందుకంటే మీరు జర్మనీ లాంటి దేశాలు కూడా చూస్తే అక్కడ వొకేషనల్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. బ్లూ కాలర్ ఎకానమీకి వొకేషనల్ ఇంపార్టెంట్. ఇప్పుడు అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో, స్టీల్లో కానీ, ఫార్మాలో కానీ, మెడికల్ డివైసెస్లో కానీ, ఆటోమోటివ్లో కానీ. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఆల్సో డూయింగ్ అ ఫెసిలిటీ, ఎయిర్ కండిషనింగ్, ఇంగాట్ వేఫర్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్. చాలా కంపెనీస్, ఆల్మోస్ట్ మెగా ఇన్వెస్ట్మెంట్స్ 750 కంపెనీలు నేను ట్రాక్ చేస్తున్నా. దెన్ దెర్ ఆర్ స్మాల్ అండ్ మీడియం విచ్ ఆర్ అ ఫ్యూ thousands. All these will get grounded. And once they get grounded, they get for commercial production. Youngsters like you have amazing opportunities. That is where we believe that vocational will also play a very important role. So a lot of focus we have taken. Before Ranjit sir joined, there's another commissioner. With madam, we have done a lot of focus, and sir is now leading that initiative to the next level. So vocational is a big focus area of this government, and we'll take it up. Thank you. And physiotherapy importance నాకు తెలుసు, పాదయాత్ర చేశా కదా. So I know the importance of before you walk, after you walk, the importance of stretching, taking care of yourself, ensuring that pains don't become chronic in nature, icing and all that. So I've learned a lot. So thank you. Namaste. Come. ఇప్పుడే రంజిత్ భాష గారు చెప్పినట్లు ఎవరు రాయలా, అక్కడ ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు అవుతా, సమాజాన్ని మార్చుతాను ఒక్కరు రాయలా. ఐఏఎస్ అధికారి అవ్వాలని రాశారు, ఐపీఎస్కి వెళ్ళాలన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఇక్కడున్న కనీసం ఒక్కరిద్దరన్నా
రాజకీయాల్లోకి వచ్చి ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్న సమాజంలో అది సాధించాలని నేను మనసారా కోరుతున్నా ఈరోజు. మిమ్మల్ని అందరం చూస్తే అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. అదేంటంటే డ్రీమ్ ఇస్ నాట్ వాట్ యు థింక్ అబౌట్ వెన్ యూఆర్ స్లీపింగ్, బట్ డ్రీమ్ ఇస్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే నిరంతరం కష్టపడి ఒక లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యం సాధించేదానికి అహర్నిశలు కష్టపడాలన్న ఆలోచన పట్టుదల వచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. దానికి అద్భుతమైన ఉదాహరణ ఇక్కడున్న పిల్లలు మీరందరూ బాగా చదవడానికి నాకు మంచి మార్కులు వచ్చినాయి. మీకు కానీ తక్కువ మార్కులు వచ్చి ఉంటే నా మంత్రి పదవి కూడా పీకేసీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎగ్జామ్స్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువ కంగారు పడింది నేను. మా సెక్రటరీ గారిని అడిగాను, కమిషనర్ గారిని అడిగాను, ఇంకో కమిషనర్ గారిని అడిగాను, ఎగ్జామ్స్ బాగా జరుగుతున్నాయి కదా, పేపర్ కరెక్ట్గా ఇచ్చాం కదా, ఏం తేడా లేదు కదా. ఎందుకంటే మన అందరి భవిష్యత్తు ఈ పేపర్ పైన ఆధారపడి ఉంది. కేవలం మీదే కాదు, నాది కూడా. ఈరోజు చూస్తున్నాం సమాజంలో ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఎగ్జామినేషన్ అనేది మీరు సంవత్సరం బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళు కష్టపడతారు, అనేక త్యాగాలు చేస్తారు మన కోసం. కానీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత ఒక చిన్న పొరపాటు అటు ఇటు అవుతే చాలా ఇబ్బంది పడతాం. అందుకే మీకెంత పరీక్షనో ఈసారి కూడా నాకంతే పరీక్ష అయింది ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అని. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టూడెంట్స్ది పేపర్లో యాడ్ వచ్చినప్పుడు నిజంగానే చాలా గర్వపడ్డా. ఎస్, మొదటిసారి ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల ఫోటోలు వస్తాం, నిజంగానే చాలా ఆనందం కల్పించింది. మీ అందరి పర్ఫార్మెన్స్ వల్ల మా అందరి గౌరవం పెరిగింది సమాజంలో. ఒక మంత్రిగా నా గౌరవం పెరిగింది, కమిషనర్ల గౌరవం పెరిగింది. అంతెందుకు 2 లక్షల మంది టీచర్ల గౌరవం కూడా ఈరోజు పెంచిన ఘనత మీ అందరిది. మీ అందరు తెలుసు, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు చూశారు. ఎప్పుడూ ప్రైవేట్ రంగంతో పోటీ పడలేమనేవారు. అలాంటిది ఆ చరిత్ర ఈరోజు తిరిగి రాసిన ఘనత ఇక్కడున్న మీ అందరిది. నేను మీ అందరు తెలుసు పేరెంట్ టీచర్ మీటింగ్ ఆర్గనైజ్ చేశా. మళ్ళీ జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టబోతున్నాం. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్పా, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడతాం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొస్తాను ఆనాడు నేను చెప్తాం జరిగింది. నిజంగానే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి దయ వల్ల ఆ పూర్వ వైభవం మన ప్రభుత్వ పాఠశాలకు మనం తీసుకొస్తాం కూడా జరిగింది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి కష్టం ఉంది. మీ అందరు తెలుసు, విద్యాశాఖ వ్యవసాయం లాంటిది, చాలా కష్టమైన పని. ఈరోజు ఒక విత్తనం నాటిన తర్వాత ఇమ్మీడియట్గా మొక్క రాదు, ఫలితాలు ఇమ్మీడియట్గా రావు. ప్రతిరోజు నీళ్ళు పోయాలి, ఎరువులు వేయాలి, అవసరమైతే పురుగు మందు వేయాలి. మళ్ళీ అకాల వర్షాలు రావచ్చు, కరువు రావచ్చు, అవన్నీ అధిగమించుకుని ముందరికి వెళ్ళాలి. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం వచ్చిన భావన రైతులు కలుగుతుందే. అలా ఒక విద్యాశాఖ మార్చులుగా మిమ్మల్ని చూసి ఈరోజు టీచర్లు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మొత్తం విద్యా వ్యవస్థని మిమ్మల్ని పర్సనల్గా తీసుకుని నర్చర్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొస్తే నాకు రైతన్నకి ఎంత ఆనందం కలుగుతుందో అదే ఆనందం నాకు కలిగింది. ఇంకా కష్టపడాలి, మనందరం పని చేయాలి. ఒక హిస్టరీ అనేది కలిసికట్టుగా మనం సాధించాం. పోయినసారి కూడా చెల్లమ్మ వచ్చింది, కాన్స్టిట్యూషన్ డే, రైట్. అదే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, మీరు స్పీకర్ కదా, కరెక్ట్. ఆ రోజు కరెక్ట్ మాక్ అసెంబ్లీకి ఎక్కడో చూశాను చెల్లిని అనుకుంటున్నా. అప్పటి నుంచి నేను అమనాడు విలేజ్. గుడ్ అమ్మా, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఈరోజు నాకు చాలా గర్వకారణం. ఎందుకంటున్నానంటే వచ్చే ముందర అధికారులను కూడా అడిగా, ప్రతిరోజు అడుగుతా, ఈరోజు స్పెసిఫిక్గా అడిగా,